అధ్వానంగా ఉన్న కరీంనగర్ నగరంలోని కట్టరాంపూర్ నుండి కోతిరాంపూర్ వెళ్లే గుంతలుగా ఉన్న రోడ్డును సిపిఐ నేతలు పరిశీలించారు. రహదారి గత కొన్ని సంవత్సరాలుగా వాహనాలు, పాదాచారులు నడవలేని దుస్థితిలో ఉందని, దీన్ని బాగు చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యి రోజుకొకరు ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. ఇక్కడ వేసిన గొంగడి అక్కడి మాదిరిగానే గుంతలతోని విపరీతమైన ఇక్కడ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. సాయంకాలం పూట ఒకవైపు వీధి లైట్లు లేక, ఒకవైపు ఎక్కడికక్కడ గుంతలు ఉండడంతో వర్షాకాలంలో నీళ్లుంటే ఆ గుంతలు ఏర్పడక పడే పరిస్థితి నెలకొంటుంది. చాలామందికి గాయాలైన పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఏ విధంగా కూడా దీని మరమ్మతులకు ప్రయత్నం చేయలేదు. కాబట్టి తక్షణం అధికార యంత్రాంగం పూనుకొని వీటిని మరమ్మతులు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందట కార్పొరేషన్